సో ఆల్రెడీ మనకి పరిచయం లేనటువంటి వ్యక్తి అనమాట. మనకి ఎప్పుడు ఒంగోలు విశేషాలు అనగానే ముందుండి మంచి మంచి టాపిక్స్ తోటి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మంచి మంచి మాటలు, అలాగే ఆరోగ్యం గురించి చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. సో సార్తో మాట్లాడాలంటే ఒక మంచి టాపిక్తోనే రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాము. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వచ్చు, న్యూస్లో కానివ్వచ్చు, బాగా కాంట్రవర్సీ, బాగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది బెట్టింగ్ యాప్స్. చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో సహా అందరూ, టీఎఫ్ఐ అని లేదు, బాలీవుడ్ అని లేదు, అందరూ కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దీనికి చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యి చాలా మనీ పోగొట్టుకోవటము, దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియక అప్పు మీద అప్పు చేస్తూ అవి ఎలా తీర్చాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. అస్సలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరేం చెప్తారు సార్? బెట్టింగ్ యాప్ అనేది నిజంగా సిగరెట్ తాగేవాడికి వాడు దానికి పూర్తిగా అడిక్ట్ అవుతాడు, డ్రగ్స్ తీసుకునేవాడు దానికి ఎలా అడిక్ట్ అవుతాడు, అట్టగానే మందు తాగేవాడు ఎలా దానికి అడిక్ట్ అవుతాడో అదే మాదిరిగా ఈరోజు సమాజంలో సెల్ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ను అడ్డం పెట్టుకొని వాడు ఏం చేస్తాడంటే, నా దగ్గర 10 రూపాయలు ఉంది, నేను ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళిపోయేసేసి కనీసం 1,00,000 రూపాయలను సంపాదించాలి అనే ఆలోచనతో మొదలు పెడతాడు. ఇలా మొదలుపెట్టినటువంటి వ్యక్తి వాడి దగ్గర ఉన్నటువంటి 10 కాదు, పక్కవాడి దగ్గర నుంచి అప్పు తీస్తాడు, ఇంట్లో తల్లిదండ్రులను వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీస్తాడు, సమాజంలో ఉన్నటువంటి కొంత వాడికి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా డబ్బులు తీస్తాడు. ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఈ బెట్టింగ్ యాప్ ఈడు అందరూ ఒత్తిడి చేసి నా డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు ఈడు ఏ ఆలోచన, దీనికి తోడు ఇంకో కొత్తమైనటువంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటనంటే ఈడి కుటుంబాన్ని అన్నీ వాడి గుప్పిట్లో పెట్టుకుంటాడు, వాడి దగ్గర అప్పు తీస్తాడు. వాడు చిట్ట చివరకు అలాంటి ఇది ఏం చేస్తాడంటే చిట్ట చివరకు వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, తర్వాత వీడిని బట్టలు లేకుండా ఇలా అనేక రకాలైనటువంటి విధంగా వాడు ఎక్స్పోజ్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఇది చూపించినప్పుడు వీడి అవమాన భారం భరించలేక ఆత్మహత్యకు కారకులైపోతున్నారు. అంటే టోటల్లీ సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా తక్కువ కాలంలో ఎక్కువ ఆర్జించాలనే దురాశే వాడికి దుఃఖానికి చేటవుతుంది, చివరకు ఆత్మహత్యకు పరిణమిస్తుంది. ఇలాంటి వాటిని మనము అడ్డుకోవాలని అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి మంచి హితైషులైనటువంటి వ్యక్తులు సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలి. నానా, ఇది పోదగిన మార్గము, ఇది ముళ్ళ మార్గము, ఇలా పోకూడదు, ఇలా పోవచ్చు అనేది. అసలు నిజం చెప్పాలని అంటే ఈరోజు సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాడు పోయేటప్పుడు 1 రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ వాడి ఆలోచన అంతా ఏం చేస్తున్నాడు, నేను ఇన్ని కోట్లు సంపాదించాలా, అన్ని కోట్లు సంపాదించాలా, నా తర్వాత వాళ్లకు ఇంత ఇవ్వాలి, నేను ఇంత సంపాదించాలనే సాటిస్ఫాక్షన్ కోసము వాడు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ సాటిస్ఫాక్షన్ చివరకు వాడి జీవితాన్ని పతనావస్థకు తీసుకుపోతుంది. టోటల్గా ఏంటంటే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది మనశ్శాంతి తల్లి. ఈ మనశ్శాంతి కోసము మనం ఏమైనా పాటుపడి ఇలాంటి దుర్గుణాలు, ఈ యాప్స్ ఒక్కటే కాదు, డ్రగ్స్, అదే కాకుండా గంజాయి, ఇతరమైనటువంటి అన్నిటికి లోనైపోతున్నారు ఈరోజు యూత్. దీనికి తోడు ఈ మధ్యలో బాలికలు పాపం, వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళందరినీ రకరకాలుగా అడిక్ట్ చేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నేను పెళ్లి చేసుకోకపోతే నేను కత్తితో పొడుస్తాను, లేకపోతే నీ మీద యాసిడ్ పోస్తాను, ఇలాంటి పరిస్థితికి వాడి మానసిక దౌర్బల్యము ఇలా తయారవుతుంది. కాబట్టి ఈ యాప్స్ అనేవి కూడా అలాంటివే, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా అలాంటివే. వీటన్నిటికీ మనము పూర్తిగా అది సమాజంలో రూపమాపేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అది ఎట్లా అంటే, నా నుంచి తీసుకుపోయిన ఎప్పుడన్నా పెట్టారా ఇంతకు? సార్, మీరు మా ఛానల్ని ఫాలో అవ్వట్లేదు, యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క రీల్, షార్ట్ వీడియో కింద మేము పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఇంత మీరు ఇచ్చే మంచి మంచి ఇన్ఫర్మేషన్ని మేము ఎలా పోస్ట్ చేయకుండా ఉంటాం, మీరు చెప్పండి. చేయాలి, చేస్తేనే సమాజానికి కొంత ఉపయోగపడుతుంది, లేకపోతే అది దోహదకారి కాదు, అది నష్టాన్ని కలిగిస్తుంది. అందుచేత వీలైనంత వరకు ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పలు రకాల రుగ్మతల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఒక రుగ్మత. ఈ రుగ్మతను రూపమాపేదానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కొంత పాటుపడితే
వాళ్లకు సరైనటువంటి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడిచేదానికి, కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయేసేసి అది లేకపోతే అది ఆడకపోతే వాడు బ్రతకలేడన్న పరిస్థితిలో తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా మనము వీలైనంత వరకు నానా ఇది కాదురా ఇది మార్గం అని మనము నిర్దేశించి చెప్పినట్లయితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ తల్లి. మీరు ఇంత మంచి మ్యాటర్ చెప్పారు. ఓకే, వి కన్విన్స్డ్ అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది కూడా ఇది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ బార్లో సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయి డి ఛానల్ ఒంగోలు అని కొట్టంగానే ఈ లోగో కనిపిస్తుంది. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయగానే మేము పెట్టే ప్రతి ఒక్క షార్ట్ వీడియో మీకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు మీ రీల్ కూడా చూడొచ్చు. లేదు, ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా మీరు డి ఛానల్ ఒంగోలు అని కొట్టంగానే సేమ్ లోగో వస్తుంది. ఆ జబ్బు లేకపోతానని నాకు భయం అనమాట. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని రోజు మీరు పెట్టే యూట్యూబ్లో పెట్టినటువంటి అన్నీ నేను చూసినట్టయితే నాకు చిట్ట చివరకు చెవులు పోతాయి, కళ్ళు పోతాయి. లేదు, మేము ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకురాం సార్. ఏదైనా జనాలకు ఉపయోగపడే కాన్సెప్ట్సే తీసుకొస్తూ ఉంటాం. మేము చూస్తాము. అందులో నాకు తెలిసి నేను ఎక్కువగా ఏంటి చూస్తానంటే యూట్యూబ్లో ఆరోగ్యపరమైన విషయాలే చూస్తాను ఎక్కువగా సార్. ఇంకా మీద నుంచి హెల్త్ టిప్స్ కూడా మన డి ఛానల్లో రాబోతున్నాయి. మీరు చూడండి, డెఫినెట్గా చాలా మందికి ఉపయోగపడుతుంది. యూత్ అనే కాదు అండ్ పెద్దవాళ్ళకనే కాదు, ఓవరాల్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే 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 ఓకే.